హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో మరొక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. రంజాన్ స్పెషల్గా షీర్ కుర్మాని ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి. ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఇలా చేసి పెట్టారు అంటే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరన్నమాట. తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలి అని అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. మరి ఈ టేస్టీ అయిన షీర్ కుర్మాని ఎలా చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఇక్కడ నేను ముందుగా ఒక గిన్నెలోనికి 1 స్పూను మిల్క్ పౌడర్ని, 1 స్పూను కస్టర్డ్ పౌడర్ని కూడా తీసుకొని ఇందులోనికి కొద్దిగా పాలను కూడా వేసుకొని ఎక్కడ కూడా లంప్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి నెయ్యిని వేసుకోవాలి. వేసుకొని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. నేను ఇక్కడ కాజు, పిస్తా, బాదం తీసుకున్నాను. వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెయ్యిలో ఇందులోనికి కొద్దిగా కిస్మిస్లను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోనికి తీసేసుకోవాలి. తర్వాత ఇదే నెయ్యిలోనికి సన్నని సేమియాని వేసుకోవాలి, ఒక 1/2 కప్పు వరకు వేసుకొని ఈ సేమియాని కూడా నెయ్యిలో బాగా వేయించుకోవాలి. లైట్గా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా సేమియా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఒక 1/2 లీటర్ వరకు పాలని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని సేమియాని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. సేమియా 1 నిమిషం ఉడికితే సరిపోతుంది. సన్నని సేమియా కాబట్టి చాలా త్వరగా ఉడుకుతుంది. తర్వాత ఇందులోనికి కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడరు, కస్టర్డ్ పౌడర్ బ్యాటర్ని వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా కలుపుకున్న తర్వాత 4-5 ఇలాచీలను, తగినంత చక్కెరను కూడా వేసుకోవాలి. వేసుకొని వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఒక్కసారి అంతా కూడా కలిపేసుకొని 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. చాలా త్వరగా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే. 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే షీర్ కుర్మా రెడీ అండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో టేస్టీగా ఇలా చేసుకొని తినేసేయచ్చు. చాలా బాగుంది, ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.